మిత్రులారా, నమస్తే. తంగలాన్ సినిమాలో దర్శకుడు పా రంజిత్ బుద్ధ విగ్రహాన్ని ఎందుకు పెట్టాడు, ఆ విగ్రహం తల నరికిన గాథ ఎందుకు చూపించాడు, తద్వారా మనకు ఏం చెప్పదలుచుకున్నాడు, అదే విషయాన్ని ఈ వీడియోలో సూక్ష్మంగా మీకు వివరిస్తాను. పా రంజిత్లోని అంబేద్కరిస్టు దళిత్ ఈస్థెటిక్స్తో మమేకమై ఒక తంగలానుగా అద్భుత కళా సృష్టి జరిగింది. ఈ దేశంలో సమస్త దోపిడీలకు వర్గం కాదు, కులమే మూలమని, కులపరమైన దోపిడీకి మతపరమైన దోపిడీకి ఒక విడదీయరాని సంబంధం ఉందని, దీనికి విరుగుడు బుద్ధుడేనని అంబేద్కర్ అణగారిన జాతులకు ఒక మహోన్నత సందేశాన్ని అందించాడు. కులాన్ని, మతాన్ని, దేవుణ్ణి నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు గౌతమ బుద్ధుడు. అందుకే లేని దేవుణ్ణి అడ్డం పెట్టుకొని కులమతాల పునాదుల మీద తమ దోపిడీని యుగాలుగా సాగిస్తున్న పురోహిత వర్గాలకు శత్రువుగా మారాడు బుద్ధుడు. మరోవైపు తమ దోపిడీకి కారణమైన మాయపూజారుల మాయదేవుడిని తమ హృదయ పీఠాల మించి కూలదోసి అక్కడ శాక్యమునినే, అంటే బుద్ధుడినే తమ దేవుడిగా అణగారిన జాతుల వారు ప్రతిష్ఠించుకున్నారు. అందుకే గౌతమ బుద్ధుణ్ణి ఆయన గుర్తులతో సహా ఈ దేశంలో నామరూపాలు లేకుండా మటుమాయం చేయడానికి ఆ పురోహిత వర్గాలు పన్నాగం పన్నాయి. ఆ కుట్రలో భాగంగానే గౌతముడు ఆయన అడుగుజాడలు పడిన సకల భూభాగాల నుంచి తరిమివేయబడ్డాడు. మనువాదుల మారణ హోమంలో ఈ దేశంలోని బౌద్ధ భిక్షువుల తలలు నరకబడ్డాయి. వారి రక్తంతో ఈ దేశంలోని నదులు, సముద్రాలు ఎరుపెక్కిపోయాయి. అందుకే మహానుభావుడు అంబేద్కర్ ఈ దేశ మూలవాసులైన దళిత బహుజన జాతులకు బౌద్ధాన్ని తమ మతంగా మార్చుకోమన్నాడు, బుద్ధుని తమ దేవుడిగా మలుచుకోమన్నాడు. ఇక ఈ సినిమాలోకి వస్తే, బంగారం కోసం, అంటే తాము కోల్పోయిన భూమి కోసం బానిసలుగా వేట సాగిస్తున్న దళితుల కథ చెబుతూ పా రంజిత్ ఈ భూమికి మూలవాసులైన దళితుల నేపథ్యంలోకి, వారి మూల గాథలోకి వెళ్తాడు. వారికి ఆరాధ్య దైవంగా ఉన్న బుద్ధుని విగ్రహం తల నరకమని ఒక పూజారి ఆగ్రహంగా ఆదేశించడం ఈ సినిమాలో అద్భుతంగా సింబాలిక్గా చూపిస్తాడు పా రంజిత్. బంగారం వేటలో, మృత్యువుతో సాగిన పోరులో దళితులు తెగిపడ్డ బుద్ధుని తలను అతని మొండానికి అతికిస్తారు. అంటే ఈ దేశంలో నుంచి తరిమివేయబడ్డ బౌద్ధాన్ని తిరిగి సజీవంగా ఈ దేశంలో ప్రాణప్రతిష్ఠ చేసే బాధ్యత దళితులదేనని పా రంజిత్ చెప్పకనే చెప్పాడు. బుద్ధుడిని ఈ దేశంలో తిరిగి బ్రతికించడం అంటే దళితులు తరతరాలుగా కోల్పోయిన సమస్తాన్ని తిరిగి సాధించడంగా అర్థం చేసుకోవాలి. దీన్నే అణగారిన దళిత జాతుల అస్తిత్వ పోరాటంలో అతి గొప్ప విజయంగా దర్శకుడు మనకు చెబుతున్నాడు. అదే అంబేద్కర్ దళిత జాతులకు చూపిన ఏకైక మార్గం. బుద్ధుడు అంటే కేవలం విగ్రహం కాదు, అది తరాల అణచివేతపై ఒక జాతి మొత్తం తిరుగుబాటుకు సంకేతం లాంటిది. ఈ మొత్తం సినిమాలో బుద్ధ విగ్రహం, ఆ విగ్రహం తల నరకడం, దాన్ని తిరిగి ఈ దేశ మూలవాసులు అతికించడం, అంబేద్కరిజంలోని అతి గొప్ప ప్రాణసారాన్ని కొన్ని నిమిషాల దృశ్యాలలో చైతన్యవంతంగా ఆవిష్కరించాడు దర్శకుడు పా రంజిత్. అంబేద్కర్ బౌద్ధాన్ని ఎందుకు స్వీకరించాడో, ఆ బౌద్ధాన్ని తమ జాతి మొత్తాన్ని స్వీకరించమని తన చివరి సందేశంగా ఎందుకు అందించాడో అర్థం చేసుకోమని పా రంజిత్ అతి గొప్పగా ఈ సినిమాలోని కథలో మెలిపెట్టి మనకు చెప్పాడు. అంబేద్కరిస్టులమని చెప్పేవాళ్ళు బుద్ధుడిని పక్కన పెడితే అంబేద్కర్ని కూడా పక్కన పెట్టినట్టే. ఈ విషయంలో పా రంజిత్ అసలు సెసలు అంబేద్కరిస్టు. మిత్రులారా, ఇది ఈ సినిమాలో బుద్ధ విగ్రహం మనకు చెబుతున్న కథ. ఈ కథ ద్వారా పా రంజిత్ మనకు అందిస్తున్నటువంటి అతి గొప్ప సందేశం. ఇది మిత్రులకు నచ్చితే షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. థ్యాంక్ యూ.